హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు నుంచి మా ఊర్లో ప్యాడీ సీజన్ అనేది మొదలవుతుంది అనమాట. సో స్టార్టింగ్ నుంచి మొత్తం చూపిస్తాను. మనం జనరల్గా మిల్లు తగ్గించుకొని మా మడికాడికి వెళ్తున్నాం. సో ఈరోజు మినిమం 1 ఎకరన్నా వేద్దాం అనేదానికి వెళ్తున్నాం. కాబట్టి థింగ్ ఏంటంటే ఈరోజు మాత్రం 1 ఎకర్ కుదరదు, ఎందుకంటే వానలు లేవు ఫుల్గా. సో వానలు లేవడం వల్ల మొత్తం భూమి అంటే ఎండిపోయింటుంది కదా. ఆ వాటర్ అనేది బాయిల్ ఏదో బోర్ నుంచి వారాలంటే మినిమం చాలా టైం తీసుకుంటుంది. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకే చాలా లేట్ అవుతుంది. చూద్దాం ఈనారు మందే వానాకాలం వచ్చినా వానలు పడక మొత్తాన్ని ఎండిపోయే రేంజ్లో వచ్చాయి. వానలు పడితే పచ్చగా ఉంటాయండి. దానిలో అయితే కొద్దిగా అక్కడ లైట్ లైట్గా డ్యామ్లో ఉండేది, లేదంటే వాటర్ ఉండేది. సో వాటర్ వాన పడేది కాబట్టి మొత్తం ఎండిపోయింది. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు బాగుంది రోడ్, బండి వెళ్ళేటట్టు. కాకపోతే టయానికి టోటల్ కంపెనీలు ఆక్యుపై చేసాయి. యాక్చువల్గా మనం రాసిన దారి ఇది, కాకపోతే షార్ట్కట్లో ఇలా వచ్చాం కంప్యూటర్లో. రైతు ఇప్పుడు చెప్పారు కనబడుతుంది కదా చెట్టు మొత్తం వాటర్, అదే ఇప్పుడైతే వచ్చాము. ఇదే మనది మడి, మనం కొట్టాల్సింది తీసుకున్నాం. లోడ్ వేసుకొని మిల్లర్ గేర్ వేసుకొని ఆర్పిఎం 10 to 15 మధ్యలో పెట్టుకోవాలి. ఆ సెట్ మనం లివర్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా తొక్కడమే. 2 times అయిపోయింది. ఇప్పుడు 2 సార్లు కొట్టమన్నా 2 సార్లు అయిపోయింది. నెక్స్ట్ దానిలోకి వెళ్తాం. దీని తర్వాత నుంచి కాకపోతే ఇది అది నీళ్ళు మొత్తం రాలే. మనం మళ్ళీ పోవాలంటే గెనం దాటాల. సో అది వచ్చి స్క్వేర్ షేప్లో ఉంది, కొద్దిగా సి షేప్లో లేదు. స్క్వేర్ షేప్ ఉండడం వల్ల బండి అనేది లేసి పడిపోతుంది ఎక్కువ, అంటే వెయిట్ పెరుగుతుంది కదా, బ్యాక్ సైడ్ వెయిట్ ఎక్కువ. సో బండి అలా నెక్స్ట్ మళ్ళీకి వచ్చామన్నమాట. కాకపోతే గిరమార టోటల్ నీళ్ళు రాలేదు. దానివల్ల బండి అనేది మొత్తం రాయి మీద కొట్టినట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో దానివల్ల అనేది బండి అనేది ఎక్కువ షేక్ అవుతుంది అనమాట. ఇది కొంచెం పారింది, కొంచెం పారాలా. ఇక మళ్ళీ స్టార్ట్. డైరెక్ట్గా అయితే గుర్తు కొడుకున్నా జారిపోతాం. అలా టైర్ పోతా అంటే గిన్నెం మొత్తం అంతా పోతుంది. గిన్నెం అండలు దిగే టైంలో అంతగా తొక్కాల్సిన పనిలో ఉండదు, అంటే సగం పైన బరువు తగ్గిపోతుంది దిగేటప్పుడు.
ఫస్ట్ టైం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దున్నేసాను అనమాట ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి దున్నాలి. ఫస్ట్ ఇలా దున్నా, నెక్స్ట్ ఇలా దున్నాలో. ఈ బురదలో ప్రాబ్లం ఏంటంటే బండి అంత ఈజీగా కట్టు కాదు, జారిపోతూనే ఉంటుంది. ఇప్పుడు 30 గేర్లో కొడతాం అనమాట. ఫస్ట్ సెకండ్ గేర్లో చాలా తెగేంత వరకు కొడతాం, మళ్ళీ 30 గేర్లో ఇంకా కొద్దిగా ఫాస్ట్గా. ఇది కార్నర్ అనమాట. కార్నర్లో ఎక్కువ బండి అనేది వారికి వెళ్ళా ముందర వెళ్ళదు. సో నీట్గా తెగదు, కాబట్టి రివర్స్ చేసుకొని నీట్గా అంటే ఎక్కువ కార్నర్కి వెళ్ళి మళ్ళీ పెడతాం. ఇంకా ఇదే లాస్ట్ అయిపోయిందో. Shit. ఇంటికి పోవడమే అయిపోయింది. ఇంకా మీ బండి పొజిషన్ చూడండి, బురదలో పంది మాదిరిగా తయారైపోయింది మొత్తం అంతా పోతే. దిగాలి. ఇది జనరల్గా వంక, కాకపోతే వంక పోయి దారి అయింది, ఎక్కువ రాదు ఇది వంక. సో ఇప్పుడు షార్ట్ కట్ లేకుండా డైరెక్ట్ మామూలు దారిలో వెళ్దాం. కాకపోతే అది కూడా చాలా దారుణంగా ఉంటుంది, గుట్ట మాదిరిగా. కాకపోతే కంపలు ఉండవు ఇలా ఫుల్గా. టైర్లు ఆడ మంచిదైతే. సో ఇది మెయిన్ రూటు, అది కాదు మనం వచ్చింది మార్నింగ్. ఇప్పుడే కరెక్ట్ టైం దొరుకుని వస్తుంది. సో ఈరోజు మార్నింగ్ నుంచి అవి 2 అయ్యాయి అనమాట. మార్నింగ్ 8:30, 9 నుంచి మొత్తం వాటర్ పారి మొత్తం అది మొత్తం రోటోవేటర్ కొట్టేయాలకు మొత్తం 5 అయింది. ఇప్పటికి టైం 5, కరెక్ట్గా 5 అయింది. ఇంటికి వెళ్తున్నాం. అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ రేపు 2 or 3 అవుతాయి. వాన లేకుండా డైరెక్ట్ బాయ్ మోటార్ కానీ బోర్తో కానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే భూమిలో నెమ్మ ఆరిపోయింది. వాటర్ పెట్టాలంటే చాలా ఫుల్ తాగేస్తుంది కాబట్టి చాలా టైం పడుతుంది. చెప్పా కదా, ఇది గుంటూరులో ఉంటుంది, సేమ్ ఇదే రూటు. ఆడొస్తుంది కదా, అదే మెయిన్ రూట్ అవుతుంది. దాంట్లో జాయిన్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకే, సిమెంట్ రోడ్ వస్తుంది.
వెళ్ళాము లెఫ్ట్ తీసుకొని. సో అన్ని కంపలు ఉన్నాయండి, సైడ్ అలా వచ్చాం మెయిన్ రోడ్. అది షార్ట్ కట్, ఇది మెయిన్ రోడ్. నేను వస్తుంది చూడండి, అది పెద్దపల్లె, అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. నెక్స్ట్ వచ్చేది మా ఊరు. ఇది పెద్దపల్లె సెంటర్ అన్నమాట. సో అదే ఇది సెంటర్. పెద్దపల్లి మా ఊరికి వచ్చేసాం. జస్ట్ రీచ్. ఇదే మా ఊరు. లెఫ్ట్ సైడ్ అయితే మోస్ట్లీ అన్ని చేంజ్ ఉంటాయి, రైట్ సైడ్ మొత్తం అంతా ఊరు. ఇదంతా ఇది వచ్చేసి దినపాడు, అక్కడ కరకరెడ్డి అలా వేరే రూటు, పెద్దపల్లెలు వేరే రూటు. అంతే, ఇంక ఇంటికైతే రీచ్ అయ్యాం. లెఫ్ట్ సైడ్లో ఉండేది మా ఇల్లు. ఇంకా నేను మీ చందు, సైనింగ్ ఆఫ్. మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్.